ఎవరి మధ్యలోనికైనా కొత్తగా వెళ్తే మొదటిసారి వెళ్తే ఓ ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేయడం నాకు అలవాటు. పరిశుద్ధాత్మ దేవుడు నా ప్రార్థనా గదిలో నా హృదయంలో నింపిన సంగతులు నేను మీతో మాట్లాడతాను. ఎవరి మధ్యలోనికైనా కొత్తగా వెళ్తే పాట మధ్యలో మెసేజ్ మధ్యలో పాడడం అలవాట్లేదు. సో మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక వాక్యం చదివిస్తాను, మాయమైపోండి. మళ్ళీ చివర్లో ప్రత్యక్షం అవ్వండి, సరేనా? కొంచెం రిలాక్స్ అవ్వండి. ఎప్పుడో ప్రారంభపు ప్రార్థన నుంచి వాయిస్తూనే ఉండుంటారుగా. మీరు యంత్రాలు కాదని మనుషులేనని మళ్ళీ జ్ఞాపకం చేయాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని రెస్ట్ తీసుకోండి. ప్రైజ్ ద లార్డ్. రైట్, ప్రైజ్ ద లార్డ్. ఇప్పటి నుంచి ఓ పని చేద్దాం. మీకేదైనా ఒక గొప్ప మాట వినబడినప్పుడు, ఏదైనా సత్యమో అని మీకు అనిపించినప్పుడు, ఏదైనా మీ భక్తికి ఉపయోగపడే మాట మీ చెవిన పడినప్పుడు, మౌనంగా దిగులుగా అలా కూర్చోకుండా వాక్యం అర్థమవుతున్న కొలది చెయ్యెత్తి ఆమేన్ అని బిగ్గరగా పలకడం ఒకటి నేర్చుకుందాం. ఒకసారి పలుకుతారా? ఇంకొంచెం గట్టిగా. మీకు తెలుసా, వాక్యం అర్థమవుతున్న కొలది మనసారా మనం స్తోత్రం చేస్తే సాతానుకు అర్థమవుతుంది నీకు దేవుడు అర్థమవుతున్నాడని. ప్రైజ్ ద లార్డ్. మీకు దేవుడు అర్థమైతే వాడు మీ జీవితంలో పని చేయడానికి భయపడతాడు. ఎందుకంటే ఎవరిలో దేవుని జ్ఞానం ఉంటుందో, ఎవరిలో దేవుని సత్యం ఉంటుందో వారి ముందు సాతాను పప్పులేమి ఉడకవు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుణ్ణి అర్థం చేసుకున్న కొలది మనసారా స్తోత్రం చేద్దాం. మొదటి విషయం. రెండో విషయం, మీరు ఎప్పుడైతే సిగ్గుపడకుండా మొహమాట పడకుండా బిగ్గరగా స్తోత్రం చేస్తారో సాతానుకు సిగ్గు కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. ఇందులో ఒక లాభం ఉంది. మనం చెయ్యెత్తి బిగ్గరగా స్తోత్రం చేస్తున్నప్పుడు మన ఇరుగు పొరుగు మన పక్కనే కూర్చున్నటువంటి చాలామంది ఎంత చెప్పినా వినకుండా సిగ్గుపడేవాళ్ళు, మొహమాట పడేవాళ్ళు ఉంటారే. అందరం చెయ్యెత్తి స్తుతిస్తుంటే వారు గుంపులో అందరితో కలిసి చెయ్యెత్తి స్తోత్రం చేయడం నేర్చుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. అంటే మన స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. ఈ కారణం చేత దయచేసి మౌనంగా ఉండొద్దు. వాక్యం అర్థమవుతున్న కొలది సాతానుకు సిగ్గు కలగాలి, దేవునికి మహిమ కలగాలి. వాక్యం అర్థమవుతున్న కొలది మీరు బలంగా స్తోత్రం చేయండి. ఇందుకు నేను ఒక మాట పలుకుతున్నాను. ఎవరైతే మాటి మాటికి చెప్పించుకోకుండా తమకు తామే ఇష్టపూర్వకంగా వాక్యంతో దేవుని గణపరుస్తారో వారు ఏ సమస్యల్లో ఉన్నారో దేవుడు వారి కొరకు ద్వారం తెరిచునుగాక. వారు ఏ అనారోగ్యంతో ఉన్నారో దేవుడే వారికి విడుదలనిచ్చునుగాక. చెప్పిన మాట ప్రకారం లోబడే వారి జీవితంలో దేవుడు ఒక కొత్త అధ్యాయం ప్రారంభించునుగాక. ఎప్పటికీ ఆరిపోని ప్రార్థనా తైలం దేవుడు వారికి అనుగ్రహించునుగాక. చూడండి, కొందరే చెయ్యెత్తే ఆమెను అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, అందరం అనాలి. మీరు వయసులో ఎంత పెద్దవారైనా, ఎంత చదువుకున్నా, మీకు ఎంత ఆస్తి ఉన్నా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో మీరు చంటి పిల్లలే దేవుని దృష్టికి, మీరు చిన్న పిల్లలే దేవుని దృష్టికి. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ఆయన ముద్దాడుతానంటే నీ ముదిమి వయసులో నువ్వెందుకు దేవుణ్ణి స్తుతించవు? నువ్వు ఎవరివైనా సరే మనసారా స్తోత్రం చెయ్యాలి. ఆమేన్. చనిపోయే లోపు హృదయము నిండా స్తుతి నిండాలి. మీ స్తుతి ద్వారా సాతానుకు భయం పుట్టాలి. ఎరికో కోట కూలునట్లుగా దైవ కార్యం జరిగింది ఆనాడు స్తుతి ద్వారా. ఈనాడు మీరు స్తుతిస్తుంటే సాతాను మీకు దూరంగా పారిపోవాలి. ఆమేన్. కాబట్టి ఎవరైతే వాక్య ప్రేమికులు, సత్య సంబంధులు ఉన్నారో నేర్చుకున్న వారు చేస్తేనే మిగతా వారు నేర్చుకుంటారు. చెప్పి 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 చెప్పేవాడు చనిపోయేలాగా ఉన్నాడు, కానీ నేర్చుకునేవారు మాత్రం ఇదిగోండి ఎలా ఉందో తెలుసా? చాలామంది వాక్యం అంటే ఓదార్పు మాటలే విందామనుకుంటారు. సేవకులమైన మేము మిమ్మల్ని ఓదార్చి 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 మేము ఆరిపోతున్నాం, మీరు వెలగట్లా. అందుకే ఈ ఓదార్పులు వద్దు. ఇంకా సాక్షాత్తు దేవుడు తన హృదయములో దాచిన సంగతులు సంఘానికి తెలియాలి. సత్యము నుండి సర్వసత్యములోనికి సంఘం వెళ్ళాలి. హెచ్చరికలు, బుద్ధి మాటలు చెప్పాలని నా మనసులో లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీ సేవకుల ద్వారా దేవుడు మిమ్మల్ని స్థిరపరిచాడు, ప్రార్థనా విద్యను నేర్పించాడు, కుటుంబ నియమాన్ని నేర్పించాడు, భక్తి జీవితాన్ని నేర్పించాడు. అలాగే బంధుమిత్రులతో ఎలా ఉండాలి, లోకంతో ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, పరిశుద్ధంగా ఎలా ఉండాలి, నీతిగా ఎలా ఉండాలి, యథార్థంగా ఎలా ఉండాలి మీకు ముందుగానే నేర్పించారు. మరలా నేను అదే సంగతి చెబితే ఇంత ఖర్చు వృధా, ఇంతమంది ప్రార్థన వృధా, ఎంతోమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు చేసిన ఈ కష్టం ప్రయాస వృధా. కాబట్టి దేవుని ప్రజ, విన్న సంగతులే వినడం మాని మనకి ఇప్పటి వరకు అర్థం కాకుండా మిగిలిపోయిన దేవుని ఆలోచన మనకు అర్థం అవ్వాలి ఈ సభలో.
అప్పుడు ఈ సభ మన జీవితంలో కొత్త అధ్యాయం అవుతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంది. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు అనే మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే ఆయన సంతోషిస్తాడంట. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అని అన్నాడు. కాబట్టి సంఘానికి దేవుడు అర్థం కావాలి, సంఘమేమో లోకానికి అర్థం కావాలి. అప్పుడే క్రీస్తు ప్రకటించబడతాడు, ప్రేమించబడతాడు, ఒకరోజు విశ్వసించబడతాడు. ప్రైజ్ ద లార్డ్. నేనంటాను, నా మట్టుకు నేను చేసిన పరిశీలన కన్నీటి ప్రార్థన ఆధారంగా నాకు తెలిసిన దాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ప్రస్తుత భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. మీరేమంటారు? ప్రస్తుత భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది, క్రైస్తవ సువార్త అపార్థమయ్యింది, క్రీస్తు అపార్థమయ్యారు. మరి ఎప్పుడు అర్థమవుతారు? ఆయన మనకు అర్థమైతే మనం లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పగలుగుతాం. మనకు లేఖనం అర్థమైతే లేఖన సారాన్ని సమాజానికి బోధించగలుగుతాం. మనకు దేవుడు అర్థం కాలేదు, దేవుణ్ణేమో మనం లోకానికి అర్థమయ్యేటట్లు చెప్పట్లేదు. మీకు తెలుసా, లోకానికి క్రైస్తవుడు అపార్థం అవ్వడానికి, లోకానికి క్రైస్తవ్యం అపార్థం అవ్వడానికి కారణం సాతాను కాదు, క్రైస్తవుడే. మిమ్ములను బట్టియే నా నామము అన్యజనులలో దూషింపబడుచున్నదనే వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన క్రియలు బాగోలేకో, మన నోరు లేదా మన కుటుంబాలు బాగోలేకో కాదు. సువార్త వ్యతిరేకత కలిగిన కారణం ఏమిటంటే మన నోరు బాగోలేక. అందుకే పెద్దలు అన్నారు, నోరు మంచిదైతేనే ఊరు మంచిది అని. ఎలా సార్ మా నోరు ఎందుకు బాగోలేదంటారా? నేనే మిమ్మల్ని మాట అడుగుతాను. ఎప్పుడైనా మీ బంధుమిత్రులు, స్నేహితులు, మీతో పాటు పనిచేసే మీ సహకారులు మిమ్మల్ని ఎప్పుడైనా అడిగారా, మేము మీ చర్చికి వచ్చి మీరు పెట్టే క్రిస్మస్ బిర్యానీలు, కేకులు కళ్ళకద్దుకొని తింటామే, మేం ప్రేమగా పెట్టే ప్రసాదాలు మీరు ఎందుకు తినరు అంటే మీరు ఏం చెప్పారు? మేము యేసుప్రభుని నమ్ముకున్నాం అందుకే తినవు అని అన్నారు. అప్పుడు వాళ్ళేం అడిగారు? మీ యేసుప్రభు తినొద్దన్నాడా అని అడిగారు. అప్పుడు మీరేం చెప్పారు? కాదు కాదు, మా అయ్యగారులు తినొద్దన్నారు అనేసారు. ఇప్పుడు అందరికీ కోపం ఎవరి మీదకి వచ్చింది? అర్థమయ్యిందా, అపార్థమయ్యిందా? మీ అయ్యగారులు చెప్పారా? ఎక్కడ రాయబడింది? మా బైబిల్లో ఉంది అన్నారు. ఇప్పుడు బైబిల్ వాళ్ళకి అర్థమైందా, అపార్థమయ్యిందా? అందుకే కదా బైబిల్ని చించేశారు, అందుకే కదా సేవకుల్ని కొట్టి చంపారు, అందుకే కదా సువార్థికుల్ని హతమార్చారు, అందుకే కదా మందిరాలంటే కూడా భయం లేకుండా కూల్చేస్తున్నారు. భారతదేశానికి క్రైస్తవుడు అర్థమైన రోజున గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది నా దేశం క్రైస్తవ్యాన్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మళ్ళీ చెప్తున్నాను, మనం అర్థమైతే నిజంగా క్రైస్తవ్యాన్ని భారతదేశం గుండెల్లో పెట్టుకొని ప్రేమిస్తుంది. ఎందుకని అపార్థమయ్యామో చెప్పాను, ఎలా అర్థం అవ్వాలో కూడా చెప్తాను. నేను దాదాపుగా క్రైస్తవ వ్యతిరేకులు అడిగే ప్రశ్నలలో 1600 ప్రశ్నలకు జవాబులు ఇచ్చాను. 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. అది నా సొంత జ్ఞానము కాదు, నా సొంత తెలివితేటలు కాదు. దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన, ఎందరో మనకంటే ముందు బ్రతికిన భక్తుల ప్రార్థన, వారి చేతి దీవెన, మనం చేస్తున్న భక్తి సాధన, ఈ కారణం చేతే ఆత్మదేవుడు మనకు విశేషమైన జ్ఞానం అనుగ్రహించాడు. అలా నేను రాసినటువంటి వాటిలో నేను దాదాపుగా 612 గ్రంథాలు పరిశుద్ధాత్మదేవుని ఎప్పుడు యేసుప్రభుని నమ్మితే చాలు తెల్లచీర కట్టుకోమంటున్నారంట అని ఒక స్వామీజీ నన్ను అడిగాడు. ఆయన అడిగాడు, ఏంటి మీ యేసుప్రభుని నమ్మితే విధవల్లాగా బ్రతకాలంట స్త్రీలు అన్నాడు. అయ్యయ్యో ఎందుకంటే అంత మాట అన్నారు? అలా కాదు అన్నాను నేను. అలా కాదేమిటి, మేము ఒక గ్రామంలో జరిగిన సంఘటన మీకు చెబుతాం అని చెప్పాడు. ఏం జరిగిందండి అని అడిగాను. ఆయన ఏమన్నాడు తెలుసా?
ఒక ఆవిడంట ఒక పెళ్ళికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్తే అక్కడున్న పెద్దలు ఆవిడ్ని చూసి వెంటనే పిలిచారంట ఇటు రమ్మని. ఆవిడ రాగానే అన్నారంట, ఏమిటమ్మాయి నీ భర్త చనిపోయాడా? మాకు చెప్పలేదే, మేము మీ కుటుంబం కాదా, మీ బంధువులం కాదా, మేము మీకు దగ్గరి వాళ్ళం కాదా? నీ భర్త చనిపోయిన సంగతి ఒక్క మాట మాకు చెప్పలేదేమిటి అంటే ఆమె బాధపడి, నా భర్త చనిపోవడం ఏమిటండి, బ్రతికే ఉన్నాడు అనిందండి. బ్రతికుండడం ఏమిటమ్మాయి, అలా ఉన్నట్లయితే ఈ తెల్ల చీర ఏమిటి, బొట్టు లేకపోవడం ఏమిటి, కాళ్ళకు మెట్టలు లేవేమిటి, మెడలో ఏమీ లేదేమిటి, ఏమిటి ఇలా తయారయ్యావేమిటి అసలు? మరలా భర్త బ్రతికున్నాడన్నావు, ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడని చూపిస్తే ఆయన కూడా అలాగే వైట్ అండ్ వైట్లో ఉన్నాడంట. ఇద్దరు అలాగే వచ్చారు. వీళ్ళు అడిగిన దానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు. దేవుని నమ్ముకున్నాం అందుకే ఇలా ఉన్నాం, దేవునికి సమర్పించుకున్నాం అందుకే ఇలా ఉన్నాం అని చెప్తున్నారు, కానీ వాళ్ళకు అర్థమయ్యే మాట, అర్థమయ్యే భాష మాత్రం చెప్పట్లా. ప్రతిష్ఠించుకున్నాం, సమర్పించుకున్నాం, ప్రత్యేకించుకున్నాం, మారు మనసు పొందాం, బాప్తిజం పొందాం, వాళ్ళకి అర్థం కాదు. లోకానికి అర్థమయ్యే మాటలు చెప్పాలి. స్వామి గారు నన్ను అడిగినప్పుడు నేను చెప్పాను, లేదండి క్రైస్తవులు ఎవరు తెల్లబట్టలు వేసుకుంటే తప్ప మీరు భక్తులు కాదని బలవంతం ఎవరు చేయరు. అయితే క్రైస్తవుల్లో 90% మంది ఎవరు తెల్లబట్టలు వేసుకోరు. నిరంతరం ఎప్పుడైనా నచ్చితే వేసుకుంటాం, లేదా మాకు నచ్చకపోతే వేరే రంగురంగు బట్టలు వేసుకుంటాం. కానీ క్రైస్తవ్యంలో ఒక 10% మంది మాత్రం తమ బ్రతుకులను పూర్తిగా సమర్పించుకొని తమ ఇష్టాలను కూడా సమాధి చేసి, దేవుని ఇష్టమే నా ఇష్టం, నేను రంగు బట్టలు కూడా వేసుకోను, దేవుని కొరకు నీతిగా యథార్థంగా బ్రతకాలనుకుంటున్నాను, కాబట్టి పరిశుద్ధతకు సూచనగా, సమాధానానికి సూచనగా నేను ఎప్పుడూ తెల్లని బట్టలే వేసుకుంటానని కొందరు సమర్పించుకుంటారు. అది వారి ప్రతిష్ట, అది వారి సమర్పణ. అదేం సమర్పణ సార్ అన్నాడు. అప్పుడు చెప్పాను, మీ మఠాలలో, మీ ఆశ్రమాలలో కొందరు కాషాయపు చీరలు, కాషాయపు బట్టలు మాత్రమే వేసుకుంటారు జీవితకాలం. ఎందుకు అని అడిగాను. దానికి దీనికి పొంతనేమిటి అన్నాడు. పొంతన చాలా ఉంది అన్నాను. అప్పుడు చెప్పాడు ఆయన, ఎవరైతే తమ బ్రతుకులు ఆ మఠానికి, ఆ ఆశ్రమానికి, దేవునికి సమర్పించుకుంటారో వారంట శాంతికి సూచనగా, పవిత్రతకు సూచనగా ఆ కాషాయపు చీరలు, కాషాయపు బట్టలు మాత్రమే వేసుకుంటారంట. నేనన్నాను, అదే నిజమైతే క్రైస్తవ్యంలో కూడా మా బ్రతుకులు పూర్తిగా దేవునికి సమర్పించుకున్నామని ఇష్టాలను కూడా సమాధి చేసిన వాళ్ళు మాత్రమే వైట్ అండ్ వైట్ వేసుకొని ప్రతిష్ఠించుకొని బతుకుతారు క్రైస్తవులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అర్థమైందా, అపార్థమైందా? నువ్వేం చెప్తావు? సమర్పించుకున్నా, యేసు ప్రభుని నమ్ముకున్నా, అందుకే ఇలా ఉన్నా అంటే వాళ్ళు ఏమనుకుంటారు? నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పటి వరకు మనం చేసిందల్లా ముఖం మీద ఉన్నదున్నట్టుగా మాట్లాడదామనే తలకిందులు సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాం. ముఖం మీద ఉన్నదున్నట్టు మాట్లాడడం కాదు, ఉన్నది అర్థమయ్యేటట్లు మాట్లాడదాం, అపార్థాలన్నీ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీలో ఎంతమంది విన్నారు నేను ప్రసాదం గురించి చెప్పిన మాట? చాలామందికి తెలియదు. సగం మంది విన్నారు, సగం మందికి తెలియదు. స్వామీజీ గారు నన్ను అడిగారు, మీరు ప్రసాదం ఎందుకు తిన్నారు సార్ అని. ఇవన్నీ ఈ పుస్తకాల్లో ఉన్నాయి. ఈ 3 పుస్తకాల్లో మీరు 800 ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవచ్చు. నేను రాసిన 1600 ప్రశ్నలకు జవాబుల్లో 800 సిద్ధపరిచాం. ఇందులో హీబ్రూ భాష గురించి, గ్రీకు భాష గురించి, ఆదిమ భాష గురించి, అరామిక్ భాషను గురించి, మూల భాషలను గురించినటువంటి వివరణతో పాటు ప్రతి ప్రశ్నకు తిరుగులేని జవాబులు ఇస్తూ స్థిరపరిచిన పుస్తకాలు ఇవి. వీటిని తప్పకుండా సంపాదించుకోండి. మీరు మీ ప్రాంతంలో తిరుగులేని జవాబు ఇవ్వగలుగుతారు. మీరు వెళ్ళేటప్పుడు గమనించండి, మీకు వెనకాల WCM బుక్ స్టాల్ ఒకటి కనబడుతుంది, రెడ్ కలర్ స్టాల్ వేసి. తప్పకుండా మీరు దాన్ని దర్శించండి. మీ కొరకు కొందరు చెల్లెళ్ళు, కొందరు తమ్ముళ్ళు అక్కడ మీ కొరకు కనబడతారు. వారు మీకు సహాయంగా ప్రతి పుస్తకాన్ని పరిచయం చేస్తారు. తప్పకుండా ఈ పుస్తకాన్ని మీరు సంపాదించుకోండి. మీ ఇరుగు పొరుగు, మీ ప్రాంతంలో ఉన్నవారికి మీరు వీటిని బహుమతిగా కూడా ఇవ్వచ్చు. తద్వారా సువార్తను అర్థమయ్యేటట్లు చేయొచ్చు. సువార్తకున్న వ్యతిరేకత, చేదువేరు తొలగిపోతే చిగురు దానికదే పుట్టుకొస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని ప్రజ, లోకం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు ఎలా చెప్పాలో చెప్తున్నాను. ఒక పెద్ద ఆయన ఇలా అడిగాడు, మీరు ప్రసాదం ఎందుకు తిన్నారు సార్ అని. అప్పుడు నేనేమన్నానో తెలుసా? మీ మతంలో చాలామంది మాలలు వేసుకొని ఖచ్చితమైన భక్తి చేస్తారు, కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒక పూటే తింటారు, చలికి భయపడకుండా భక్తి చేస్తారు, కుటుంబానికి దూరంగా ఉండి భక్తి చేస్తారు.
ఎంతో గొప్పగా కష్టపడుతుంటారు కదా, మరి వాళ్ళని ప్రేమతో ఇంటికి పిలిచి నాటుకోడి పులుసు పెడితే తింటారా అన్నాను. వాళ్ళు అన్నారు తినరు సార్ అన్నారు. ఏ ప్రేమతోనేగా పెడుతున్నావు, ఎందుకు తినరు? మతం మారారా? లేదు అన్నారు. ఆచారం సాంప్రదాయం మారిందా? లేదు అన్నారు. మరి ఎందుకు తినరండి అని అడిగాను. అప్పుడు వారు అన్నారు, ఈ మాత్రం తెలియదా భారతదేశంలో పుట్టావు అని అడిగారు. తెలుసండి అని అన్నారు. ఏం తెలుసు అని అడిగారు. మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు చెప్పండి, నాకు తెలిసింది మీకు చెప్తానన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరైనా నిష్టలో ఉంటే, ఎవరైనా దీక్షలో ఉంటే తినకూడనివి కొన్ని ఉంటాయి. నేనన్నాను, తినకూడనివి తింటే ఏమవుతుంది? దీక్ష పాడైపోతుంది. ఎవరైనా బలవంతంగా పెడితే ఏమవుతుంది? పెట్టిన వాడికి వాడి పిల్లలకు శాపం వస్తుంది అన్నారు. అప్పుడు నేనన్నాను, 21 రోజు 41 రోజు దీక్షలో ఉంటేనే తినకూడదు తింటే దీక్ష పాడవుతుంది, పెట్టకూడదు పెడితే శాపం వస్తుందని నమ్ముతున్నారే. 21 రోజు 42 రోజులకు 41 రోజుకి అంత నిష్ట అయితే క్రైస్తవుడు బాప్తిస్మం తీసుకొని జీవితకాలం నిష్టలో బతుకుతున్నాడు. క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నాడు. ఇక బ్రతికున్నది నేను కాదు, నా యందు క్రీస్తే అని బ్రతుకుతున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అని బ్రతుకుతున్నాడు. ఈ కారణం చేత మేము కూడా తినకూడనివి 2 ఉన్నాయి. ఒకటి, ఏ రూపం ముందైనా బలిగా అర్పిస్తే మేము ముట్టకూడదు, తినకూడదు. నైవేద్యంగా సమర్పిస్తే మేము ముట్టకూడదు, తినకూడదు. మీరు ప్రేమతో మీ ఇంటికి పిలిచి కారంతో పెట్టినా సరే మేము తృప్తిగా భోజనం చేసి మిమ్మల్ని దీవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీరు మీ ఇంటికి పిలిచి పచ్చడి మెతుకులు పెట్టినా తృప్తిగా తిని దీవిస్తాడు క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పండి, అర్థమైందా అపార్థమైందా? వాళ్ళకి బాధ కలిగిందా, ఆలోచన కలిగిందా? ఆలోచన కలిగింది. స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రజ ఈ మాట గమనించండి. మనం ఈ భూమి మీద దేవుని చిత్తం చేయడానికి వచ్చాం. దేవుని చిత్తాన్ని ఆటంకపరచకూడదు. మనం మాట్లాడితే దేవుడు అర్థం కావాలి, దేవుడు అపార్థం అవ్వకూడదు. ఎప్పుడైతే ఈ మాట నేను స్వామి గారికి చెప్పానో, ఆ స్వామీజీ గారు నా దగ్గరకు వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఏమన్నాడు తెలుసా? క్రైస్తవుడు కూడా బాప్తిసం తీసుకుంటే జీవితకాలం దీక్షలో ఉన్నట్టా? అవునండి, మేము మా ఇష్టాలను చంపుకోవాలి, దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యాలి. మేము దేవుని కొరకు బ్రతకాలి, మా కొరకు కాదు. ఒకవేళ మేము ఏదైనా పొరపాటు చేస్తే, లేఖనానికి విరుద్ధంగా మేము వెళ్తే మళ్ళీ పశ్చాత్తాపడి దేవుని పాదాలు పట్టుకొని మా బ్రతుకుని సరి చేసుకుంటాం, దేవునికి నచ్చినట్లే బ్రతుకుతాం అని చెప్పాను. అది విన్న తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? అప్పటికి నా చేతిలో కొబ్బరి ముక్క పెట్టాడు ఒక ఆయన. ఆయన దగ్గరకు వచ్చేసి ఆ కొబ్బరి ముక్క తీసుకొని జేబులో పెట్టుకొని అన్నాడు, నీ దీక్ష కూడా మేము పాడు చెయ్యం, పెద్దలు ఎవరి దీక్షలు పాడు చేయకూడదని మాకు నేర్పారు అని చెప్పాడు ఆయన. నాకు అప్పుడు అనిపించింది, నా దేశం ఎంత గొప్ప దేశం. అర్థమయ్యేటట్లు చెప్తే గుండెల్లో పెట్టి ప్రేమిస్తుంది నా దేశం. ప్రైజ్ ద లార్డ్. నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు జరిగిన ఓ సంఘటన, నన్ను ఎవడైతే కాలర్ పట్టుకొని నువ్వు మతం మార్చడానికి వచ్చావా అని చెప్పి వ్యతిరేకించాడో, అతనే మరలా నా చేయి పట్టుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో భోజనం పెట్టాడు. ఆమేన్. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. చెప్పే విధానం చాలా ముఖ్యం. మరి మనకంటే ముందు బ్రతికిన వాళ్ళు జ్ఞానులు, పండితులు, గొప్పవాళ్ళు, భక్తులు, వాళ్ళకి తెలియదా చెప్పే విధానం? అంటే తెలుసు, వారికి చెప్పే విధానం తెలుసు. కానీ ఆ కాలపు మనుషులు వేరు, ఈ కాలంలో ఉన్న మనుషులు. మనకంటే ముందు బ్రతికిన వారు చాలా గొప్పవాళ్ళు, కానీ వారికి చెప్పడం చేతగాదా అని కాదు అర్థం. ఈ రోజున్న మనుషులకు చెప్పాల్సిన విధానం ఒకటి ఉంది, దాన్ని మార్చుకోవాలి అని చెప్తున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మంచి మనస్సాక్షి గలవారు ఉన్నారు. ఇప్పుడు సత్యమునకు చెవినివ్వని అవిధేయుల తరం అంట. ఒకప్పుడు పాపం ఉంది బ్రదర్ మనిషిలో అంటే పరీక్షించుకునే వాళ్ళంట వాళ్ళు. ఇప్పుడు మనలో పాపం ఉందంటే నన్ను పాపి అంటావా, నువ్వు పాపి, మీ నాన్న పాపి, మీ తాత పాపి అని మళ్ళీ మనల్ని అంటున్నారు. బ్రదర్ నరకం ఉంది బ్రదర్, చనిపోతే నరకం వెళ్తాం, పాపాలు కడుక్కోవాలి అంటే నరకమా, నువ్వు చూసొచ్చావేంటి అని అడుగుతున్నారు మళ్ళీ మనల్ని. హెద్దేవా, వితండవాదం, మూర్ఖత్వం, విపరీతవాదం, ఈరోజు అవిధేయత ఎక్కువ కనబడుతుంది సమాజంలో. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఆనాటి భక్తులు చేసిన సేవ గొప్పది కాబట్టి మనమందరం ఇంకా నిలకడగా ఉన్నాం. ఆమేన్. మనం వాటిని గురించి మాట్లాడట్లా. కొందరు కావాలని ఏదో ఒక కారణంతో తప్పుబట్టి అసలు విషయాన్ని పక్కద్రోవ పట్టించడానికి సాతాను వలన వాడబడుతూ ఉంటారు. విమర్శకులు తమ దుష్క్రియల చేత బాహాటంగా పట్టబడిపోతుంటారు. ఇలాంటి సందర్భాల్లో చెప్పేది ఒకటైతే వారు అనుకునేది ఒకటి.
ఒకనాటి పెద్దలకు తెలియదా? ఇప్పుడు విధానం మార్చుకోవాలంటావేమిటి అనుకుంటారు. ఇప్పుడు విధానం ఎందుకు మారాలంటే అప్పుడున్న మనుషులు వేరు, ఇప్పుడున్న మనుషులు వేరు. మనుషుల ఆలోచన విధానం మారింది. సువార్త చెప్పే విధానం మారాలి. ఒక మాట చెప్పమంటారా? యేసే దేవుడు అని చెప్పడం కాదు సువార్త, అది కేవలం అరవడం మాత్రమే. శబ్దం వినబడితే సువార్త అంటే అందరం శబ్దం చేయొచ్చు. మనం మీకు ఒక విషయం చెప్పనా? శబ్దం వినబడితే సువార్త అన్నది నిజమైతే మొత్తం భారతదేశంలో ఉన్న క్రైస్తవులు ఒక్కసారి శబ్దం చేస్తే మొత్తం భారతదేశానికి వినబడిపోయిద్ది. భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క వీధి తిరిగినా మొత్తం భారతదేశం అంతటికి ఒక నెలలో సువార్త అయిపోతుంది. హలో, విన్నారా ఏమన్నానో? ప్రతి క్రైస్తవుడు ఒక్కొక్క వీధికి వెళ్ళినా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ నెలలో మొత్తం దేశానికి అర్థమైపోతుంది సువార్త. శబ్దం మాత్రమే వినబడ్డం సువార్త అయితే యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు అని ఆటో పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు, హారన్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు. యేసే దేవుడు అని అరవడం కాదు సువార్త. యేసు మాత్రమే ఎందుకు దేవుడు అర్థమయ్యేటట్లు చెప్పడం సువార్త. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకు చెప్తున్నాను, ఇప్పుడు వితండవాదపు కాలం, విపరీతవాదపు కాలం, సత్యమునకు చెవిని ఇవ్వని అవిధేయుల కాలం. కాబట్టి మనమే ఇంకొంచెం మెచ్యూరిటీగా అర్థమయ్యేటట్లు మాట్లాడాల్సిన సమయం ఆసన్నమయ్యింది. అందుకే పౌలు వలె మాట్లాడాలి. పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు, ఓ ఏథెన్స్ వాసులారా, మీ భక్తి గొప్పది అన్నాడా లేదా? ఏది మీరు అన్నారు ఎప్పుడైనా? ఓ హైందవ సహోదరులారా, మీ భక్తి గొప్పదండి. ముస్లిం సహోదరులారా, మీ భక్తి గొప్పదేనండి అన్నారా? అనం. మనమేదో ఆకాశం నుంచి ఊడిపడ్డంగా వాళ్ళని గొప్పోళ్ళననే అనం. తప్పు. వారి గొప్పతనాలు వాళ్ళకున్నాయి, ఎవరి గొప్పతనాలు వాళ్ళకున్నాయి. ఒకదాన్ని గొప్పది అన్నంత మాత్రాన మనం వెంబడిస్తున్నామని కాదు, లేదా సత్యమని ఒప్పుకున్నది కాదు. గొప్పదెప్పుడు గొప్పదిగానే ఒప్పుకోవాలి. మీరు చెప్పండి, వారు కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లైనా సరే మొక్కుకుంటారు, మేము కాలినడకన గుడికి వస్తామని. అవునా కాదా? అది గొప్ప తెగింప కాదా? అది గొప్ప తీర్మానమా కాదా? ఏది మిమ్మల్ని 2 కిలోమీటర్ల పక్కన సువార్త చేద్దామంటే నడిచిరారే? గారాభం ఎక్కువ కదా మీకు. నిజమైన తల్లి, నిజమైన తండ్రి అయిన దేవుని ఒడిలోకి వచ్చేసినాక గారాభం ఎక్కువైంది క్రైస్తవుడికి. మీరు క్రీస్తునందు లేనప్పుడు కాళ్ళు కాయలు కాసేటట్టు నడిచారు మొక్కులు మొక్కి. మీరు క్రీస్తునందుకు వచ్చి సువార్త కోసం నడవలేకపోతున్నారు. నేను దాదాపు 10 సంవత్సరాలు 760 గ్రామాలు తిరిగి స్వయంగా సువార్త చేశాను. కరపత్రాలు పంచాను. కొండ ప్రాంతాలకు వెళ్ళాం, పల్లె గ్రామాలకు వెళ్ళాం, కుగ్రామాలకు వెళ్ళాం, భాషరాని ప్రాంతాలకు వెళ్ళాం. 10 సంవత్సరాల పాటు గ్రౌండ్ లెవెల్లో విరిగి నలిగిన తర్వాతే దేవుడు స్టాండ్ లెవెల్లో నిలబెట్టి మండిస్తున్నాడు, వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒకడు విరిగి నలగకుండా భక్తుడయ్యే అవకాశం లేదు. విరిగి నలిగితేనే భక్తులమవుతాం. భక్తి అనేది వయసుకు సంబంధించింది కాదు, లోకంలోని అనుభవానికి సంబంధించింది కాదు. భక్తి అనేది ఆత్మానుభవానికి, సత్యమను అనుభవానికి సంబంధించింది. దేవుడు అర్థమైతే మనం గొప్ప భక్తులం అవుతాం. దేవుని పని సక్రమంగా నెరవేరిస్తే మనం గొప్ప భక్తులం అవుతాం. అంతేగాని భక్తులమని పిలువబడితే భక్తులం కాదు, భక్తిని నెరవేరిస్తే భక్తులం అవుతాం. గట్టిగా గట్టిగా ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజ. కాబట్టి ఈనాటి భారతదేశానికి మనం అర్థమయ్యేటట్లు చెబుదాం. నేను చెప్తున్నాను, అపార్థాలన్నీ తొలగిపోయి అనుకున్న వాటికంటే ఎక్కువ మంది రక్షణలోనికి వస్తారు. 100 మందిని రక్షించి 1000 మందికి శత్రువులు అవడం ఏమాత్రం మంచి పనో చెప్పండి. 1000 మందిని రక్షించి 10,000 మందికి శత్రువులు అవ్వడం ఏమాత్రం జ్ఞానమో చెప్పండి. పెద్ద మాట అంటాను, ఆశీర్వాదాలు దీవెనల వెంట మీరు పరిగెత్తకండి, మీ వెంటే ఆశీర్వాదాలు దీవెనలు పరిగెత్తునుగాక. ఆమెన్ అన్నవారే దీవించబడాలి ప్రభువా. ఇప్పుడు అంటారు, నాకు తెలుసు. ఇంకొంచెం బిగ్గరగా అంటారు ఒకసారి. మీ సంతోషం ఎప్పుడు మీతో అలాగే ఉండునుగాక. మీ బ్రతుకుల్లో ఎవరి ద్వారా సమస్యలు వచ్చాయో, మీ కుటుంబంలో ఎవరి వల్ల వేదన కలిగిందో, ఏ కారణంతో మీరు ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు, కానీ మీరు ఈరోజు ఈ సభలో సంతోషంగా దేవుని వాక్యం విని లోబడినందుకు వాటి నుంచి మీకు విడుదల కలుగునుగాక. దేవుడు మీకు సహాయం చేయునుగాక. దయాపూర్వకమైన ఆయన సహాయం మీకు కలుగునుగాక. ఆమేన్.